ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు గారు చేసే అరాచకాలపైన, ఆయన చేసే కుట్రలపైన సూపర్ 6 అనే ఒక అబద్ధపు హామీలతో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి అన్నిటినీ నీరుగార్చి ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందక చేయకపోగా ఒక అబద్ధపు హామీలతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు మెగా డిఎస్సి అని దాని ఒక పెద్ద దగా డిఎస్సిగా చేసి సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అది కూడా ఒక అబద్ధపు హామీతో మొదలుపెట్టి ఎక్కడే కానీ ఒక స్పోర్ట్స్ కోటా అని వాళ్లకు డబ్బులు చేకూర్చే విధంగా 3% స్పోర్ట్స్ కోటా అని ఏర్పాటు చేసి ఒక్కొక్క సీటుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా డబ్బులు జమ చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోని వాళ్లకు డబ్బులు చేకూర్చే విధంగా వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాము, అందరికీ న్యాయం చేరే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు 2 ఏళ్ల మోసం ఎలా జరిగిందో ప్రతి మండలాల్లో ఈరోజు అందరూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు పరిపాలన, ఈ 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలన చేసినాడో ఈ జనాలను బట్టి అర్థమవుతోంది. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6లో ఒక్కటన్న హామీ నిజం చేశాడా? సరే 15,000 ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి, అది లేదు. పెన్షన్ పెంచుతా అన్నాడు, అది లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 4,000 చేస్తా అన్నాడు, మరి కొత్త పెన్షన్లు చేసి వాళ్ళకి పెంచుతా అన్నాడు, అది లేదు. ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. అలాగే ఉద్యోగులకు ఈ పొద్దు 16,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పినాడు. ఎక్కడన్నా కానీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగిందా? లేదు, ఏది లేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరము కలిసికట్టుగా పనిచేస్తామని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు.